మామూలుగా సినిమాల విషయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ తమిళనాడులో విజయ్ని పోలుస్తూ ఉంటారు. కానీ చరిష్మా పరంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ కి అజిత్ కి మధ్య కంపారిజన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది సినిమాల విషయంలో వీరిద్దరిని పోలుస్తూ చర్చలు షురూ చేస్తున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు సాంగ్ విని పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అద్ది మా పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. పక్కా జానపదం ఆయన గొంతులో పడితే వేరే లెవెల్లో వినిపిస్తుందంటూ లిరిక్స్ ని వైరల్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు టీం ఇదే జోరు కంటిన్యూ చేస్తే చెప్పిన టైంకి థియేటర్స్ లో వాలడం పక్కా అన్నది అందరి నమ్మకం. ఇటు హరిహర వీరమల్లు ఆన్ టైంకి వచ్చేస్తే ఓజీ సినిమా కూడా ఇయర్ ఎండింగ్ లోపు ప్రేక్షకులను పలకరించడం ఖాయమన్నది ట్రేడ్ పండిట్స్ లో వినిపిస్తోన్న మాట. అదే జరిగితే ఈ ఏడాది 1-2 సినిమాలతో ఆడియన్స్ కి హెలో చెప్పేస్తారు పవన్ కళ్యాణ్. లాస్ట్ ఇయర్ సిల్వర్ స్క్రీన్ ని మిస్ చేసుకున్న స్టార్స్ లో మన దగ్గర పవన్ ఉంటే తమిళనాడులో అజిత్ కూడా ఉన్నారు. ఇక్కడ పవన్ రాజకీయాల్లో గెలిస్తే అక్కడ అజిత్ తనకు నచ్చిన రేసింగ్ లో దూసుకెళ్లారు. కానీ ఈ ఏడాది ఆయన పట్టుదలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అంటున్నారు. పట్టుదల సినిమా మాత్రమే కాదు, గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఈ ఏడాది విడుదల చేయాలన్నది అజిత్ ప్లాన్. ముందనుకున్న ప్రకారం అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు మేకర్స్. నెక్స్ట్ బిగ్గెస్ట్ సీజన్ చూసుకుని గుడ్ బ్యాడ్ అగ్లీని రిలీజ్ చేయాలన్న ప్లానింగ్ మాత్రం గట్టిగానే జరుగుతోంది.